దయచేసి అందరూ కూడా కనులు మూసుకొని తలలు దించినట్లయితే ప్రార్థన చేసుకొని ప్రారంభించుకుందాం. క్రీస్తు యేసునందు మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, మీ యొక్క పరిశుద్ధమైన ఘనమైన నామమును బట్టి స్తోత్రాలు వందనాలనైనా. గడిచిన వారమంతా కూడా మమ్మ కాచి కాపాడి సజీవ లెక్కలో దాచుకొని మందరి ఆయుష్కాలం పొడిగించి మందరి జీవితంలో ఈ విధంగా మరొక దినాన్ని ప్రవేశపెట్టి ఇక ఆదివారం సంఘ కూడుకులో మేమంతా కూడా కూడుకొని పరిశుద్ధ గ్రంథం నుంచి గొప్ప సంగతులు పరిశీలన చేసే ధన్యత దయచేస్తున్న దేవా స్తోత్రాలు వందనాలు. వచ్చిన వింటున్న ప్రతి ఒక్క బిడ్డని పేరు పైన ముట్టండి, తాకండి, పరిశుద్ధపరచండి, బలపరచండి తండ్రి. ఒక సమయంలో పరిశుద్ధ గ్రంథం నుంచి నైనా గొప్ప సంగతిని మేము ఆలోచన చేస్తుంటుండగా, పరిశోధన చేస్తుంటుండగా మందరికీ పరిశుద్ధాత్మసాన్ని దయచేయండి తండ్రి. మాట్లాడిన నాకు కూడా ఆత్మసాన్ని ప్రసాదించండి తండ్రి. నేను సత్యవాక్యాన్ని సరిగా విభజించి మాట్లాడే ఆత్మసాన్ని దయచేయండి తండ్రి. మనుషులను సంతోషపెట్టే మాటలు నేను మాట్లాడకుండా మిమ్మల్ని మాత్రమే సంతోషపెట్టే విధంగా మాట్లాడుకో కృప చూపండి తండ్రి. నన్ను నేను తగ్గించుకుని మేము మెచ్చిస్తూ మీకే కీర్తి మహిమ తెచ్చే విధంగా మాట్లాడే భాగ్యం ప్రసాదించండి తండ్రి. నా ద్వారా మాట్లాడే ప్రతి మాట వింటున్న అందరూ హృదయాలలో ఫలింపచేయమని సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లిస్తూ మా ప్రభువును మా రక్షకుడును మీ ప్రియకుమారుడు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ముందుగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. కూడి వచ్చిన సంఘస్థులకు, ఆన్లైన్ ద్వారా యూట్యూబ్ ద్వారా వింటున్న దేవుని బిడ్డలందరూ కూడా యేసుక్రీస్తు నామమున వందనాలు. దేవుని బిడ్డలారా, దేవుని మహాకృపను బట్టి మనమంతా ఈ విధంగా ఆదివారపు సంఘ కూడుకులో కూడుకొని అతి ప్రాముఖ్యమైన అంశాన్ని పరిశుద్ధ గ్రంథం నుంచి నేర్చుకుని ఆలోచించి ధన్యత దయచేసిన తండ్రికి యేసుక్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. ఆమేన్. ఈరోజు దేవుడు సంఘాన్ని ఆన్లైన్ ద్వారా యూట్యూబ్ ద్వారా వింటున్న ప్రతి ఒక్క బిడ్డని, ముఖ్యంగా ఈరోజు బాప్సం కోసం సిద్ధపడిన బిడ్డని ప్రేమించి మనందరి కోసం ఏర్పాటు చేసిన అంశం, బాప్తిస్మం తీసుకునేవారు తప్పకుండా వినవలసిన సందేశం. బాప్తిజం తీసుకునేవారు తప్పకుండా వినవలసిన సందేశం. 2 కొరింథీ పత్రిక 7వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, 2 కొరింథీ పత్రిక 7వ అధ్యాయము 10వ వచనం. దైవ చిత్తానుసారమైన దుఃఖము. ఇక్కడ పౌలు భక్తుడు కొరింథీ సంఘానికి రాస్తూ దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సు కలుగజేయును అంటున్నాడు. ఎందుకంటే దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సు కలుగజేయును. ఈ మారు మనస్సు దుఃఖమును పుట్టించదు, అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగజేయును. చూడండి దేవుని బిడ్డలారా, ఇక్కడ పౌలు గారు అంటున్న మాట 2 దుఃఖాల గురించి మాట్లాడుతూ ఉన్నాడు ఆయన. ఒకటేమో దైవ చిత్తానుసారమైన దుఃఖం అయితే, రెండవది లోక సంబంధమైన దుఃఖం. అయితే 10వ వచనం మొదటి మాట చూస్తే దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును కలుగజేయును. ఇక్కడ మారు మనసు అనే పదము పౌలు గారు రాస్తున్నారు. వాస్తవానికి మారు మనసు అనే పదము ఎన్నోసార్లు మనము వింటూ ఉంటాం. ఎంతోమంది దైవ సేవకుల చేత వారి నోట మారు మనసు అనే పదము చాలా ఎక్కువగా వినబడతా ఉంటుంది. ఎందుకంటే క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకి వచ్చిన తర్వాత మొట్టమొదటిగా ఈ మారు మనసు అనే ఈ మాట ఎవరన్నారు బైబిల్లో కొత్త నిబంధనలు మనం చూస్తే మత్తయి సువార్త 3వ అధ్యాయంలో
1-2 వచనాలు మనం జాగ్రత్తగా చదివితే మత్తయి సువార్త 3వ అధ్యాయము 1-2 వచనాలు. ఆ దినములయందు బాప్తిజం ఇచ్చు యోహాను వచ్చి పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, ఏం పొందాలట? మారు మనసు పొందుడని యూదారణ్యంలో ప్రకటించను. ఇక్కడ మొదటగా మారు మనసు గురించి మాట్లాడుతున్నది ఎవరు అంటే బాప్తిస్మా యోహాను గారు. ఇక రెండవదిగా ఈ మారు మనసు గురించి ఎవరు మాట్లాడుతున్నారంటే యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతున్నారు. అదే పక్క అధ్యాయం 4వ అధ్యాయం 15వ వచనం చదువుకుంటే మత్తయి సువార్త 4:17లో అప్పటి నుండి ప్రభువారు మాట్లాడుతున్నారు. చూడండి, అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనుక మారు మనసు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలు పెట్టెను. మొదటగా బాప్తిస్మా యోహాను గారు మారు మనసు గురించి మాట్లాడుతూ ఉన్నారు. రెండవదిగా యేసుక్రీస్తు ప్రభువారు మారు మనసు గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఇక మూడవసారి మాట్లాడుతున్నారు పేతురు గారు. చూద్దాం ఒకసారి. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 38వ వచనం చదువుకుంటే 37-38 అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 37-38 వచనాలు చదువుకుంటే ఇక్కడ పేతురు గారు అపోస్తులలో ప్రసంగం చేసిన తర్వాత, వాక్యం ప్రకటించిన తర్వాత అక్కడ ఉన్న వాళ్ళు ఆ మాటలు విని, దేవుని వాక్యం విని హృదయంలో నొచ్చుకుని వాళ్ళు అడుగుతున్నారు పేతురు గారిని, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తులను అడుగుతున్నప్పుడు పేతురు గారు చెప్తున్న మాట 2:38. పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యేసుక్రీస్తు నామములో బాప్తిజము పొందుడి. ఇక్కడ బాగా ఆలోచించవలసింది ఏంటంటే దేవుని బిడ్డలారా, చాలా మనసు పెట్టి ఆలోచించాలి. బాప్తిజం తీసుకున్న వాళ్ళకి కాదు మెసేజ్, తీసుకున్న వాళ్ళు కూడా ఎక్కడ ఉన్నారో చూసుకునే మెసేజ్ ఇది. ఎందుకంటే మన తప్పుని ఎప్పుడు కూడా సాతాను మనల్ని చూసుకునేది. పక్క వాళ్ళ తప్పులు ఎత్తి చూపిస్తూ ఉంటది. కానీ మనకు తెలియకుండా మనం ఎన్నో తప్పులు మనం చేస్తూ ఉంటాము, వాటిని కప్పి పెడతా ఉంటుంది సాతాను. కనుక అందరూ మనసు పెట్టి వినండి, ఎవరు బయట తిరగకండి, అటు ఇటు తిరగకండి. ఖచ్చితంగా అందరూ వినవలసిన సందేశం. ఇక్కడ మొదటగా బాప్తిస్మా యోహాను గారు, తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు, ఇక్కడ పేతురు గారు, ఇక 4వదిగా పౌలు గారు కూడా ఎన్నో సందర్భాల్లో మరి మారు మనసు గురించి ప్రకటించుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు. అయితే మనకేమర్థమవుతుంది, ఎవరి నోట విన్నా మారు మనసు పొందుడి, మారు మనసు పొందుడి, మారు మనసు పొందుడి అంటున్నారు. అసలు ఈ మారు మనసు అంటే ఏంటి? అది కూడా మనకు తెలియాలి. ఎందుకంటే మారు మనసు అంటే ఏంటి అని మిమ్మల్ని అడిగితే మీ నోటి నుంచి, ఎవరి నోటి నుంచి కూడా సమాధానం రాకపోవచ్చు. ఎందుకంటే బ్రదర్, మీరు మారు మనసు పొందారా? పొందాను బ్రదర్. మరి మారు మనసు అంటే ఏంటి? మారు మనసు అంటే ఏంటి ఆలోచించండి. అంటే మారు మనసు అంటే ఏంటో తెలియకుండా చర్చిలకు వెళుతున్నాము, మరి బళ్ళలో పాల్గొంటున్నాము, పాటలు పాడుతున్నాము, కానుకలు ఇస్తున్నాము. మరి మారు మనసు అంటే ఏంటి? ఎందుకంటే బైబిల్ అంతా కూడా ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు చెప్పేది ఒక్కటే, మనిషి మారాలి, మనిషికి మారు మనసు రావాలి, మారు మనసు పొందాలి. ఇక్కడ ప్రభువారి నోట, బాప్తిస్మా యోహాను గారి నోట, పేతురు గారి నోట, పౌలు గారి నోట, ఎవరి నోట విన్నా మారు మనసు పొందుడనే మాట మాట్లాడుతూ ఉన్నారంటే అసలు మారు మనసు పొందడం అంటే ఏంటి? ఇది కదా మనకు తెలియాలి. ముఖ్యంగా ఈరోజు మరి బాప్తిస్మాకు సిద్ధపడిన బిడ్డలు మరి కూడా ఆలోచించండి, మారు మనసు అంటే ఏంటి? మారు మనసు అంటే ఏంటి అంటే దేవుని బిడ్డలారా, మారు మనసు అనగా దేవుని వైపు తిరగడం.
అర్థమవుతుందా అండి? మారు మనసు అంటే అప్పటి వరకు లోకములో లోకుల్లాగా లోక సంబంధులుగా బతుకుతున్న మీరు లోకము నుంచి దేవుని వైపు తిరగడమే మారు మనసు పొందడం. యూ టర్న్, దీన్ని ఏమంటారు? డ్రైవింగ్ అలవాటు ఉన్న వాళ్ళకి బాగా తెలుస్తుంది యూ టర్న్ అంటే ఏంటో కదా. మనం ఒక దారిలో వెళుతున్నప్పుడు ఆ దారి మన గమ్యస్థానము కాదని తెలిసినప్పుడు, అది మనల్ని తీసుకుపోతున్నప్పుడు ఇమ్మీడియట్గా మనం ఏం చేస్తామండి? యూ టర్న్ తీసుకుని వెనకకు వచ్చేస్తాం కదా. అంటే లోకములో లోకులుగా బతుకుతున్న వాళ్ళంతా కూడా ఎప్పుడైతే లోకము ప్రమాదకరంగా ఉంది, లోకం అనేది కాదు, ఇది పాపలోకము, ఇది మూర్ఖలోకము అని తెలుసుకుని దేవుని వైపు తిరుగుతారో వాళ్ళు మారు మనస్సు పొందుతున్నట్టు. అర్థముందండి? ఇది మీరు చెప్తున్నారా బ్రదర్? మన బైబుల్లో ఉందా? బైబుల్ ఎక్కడుంది? మారు మనస్సు అంటే దేవుని వైపు తిరగడం ఎక్కడుందని ఒకవేళ మీరు నన్ను ప్రశ్నిస్తే, పరిశుద్ధ గ్రంథములకి వెళ్ళి మనం ఆలోచిస్తే అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయము, అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయము ఇక్కడ 14వ వచనం నుంచి మనం చూస్తే, దేవుని బిడ్డలారా ఇక్కడ సందర్భం ఏంటి అంటే, ఫిలిప్పు గారు సువార్త ప్రకటిస్తూ బాప్తిజం ఇస్తా ఉన్నారు. ఆ సందర్భంలో గారడి సీమోను అనేవాడు కూడా, గారడీలు చేసేవాడు అంటే గారడీలు చేస్తూ ఇది దేవుని శక్తిని ఎంతో మందిని మోసం చేస్తూ బ్రతుకుతున్న గారడి సీమోను అనేవాడు కూడా బాప్తిజం తీసుకుంటాడు. అర్థమున్న దేవుడు ద్వారా బాప్తిజం తీసుకుంటాడు. ఇది ఎక్కడ జరుగుతుంది అంటే 14వ వచనంలో సమరయ ప్రాంతంలో జరుగుతుంది. ఎప్పుడైతే సమరయ ప్రాంతంలో దేవుని వాక్యము ప్రకటించారో ఆ సమరయులంతా కూడా వాక్యాన్ని అంగీకరించారట. అంగీకరించినప్పుడు అదే సమరయలో ఉన్న ఈ గారడి సీమోను కూడా బాప్తిజం తీసుకుంటాడు. ఆ తీసుకున్న తర్వాత పరిశుద్ధాత్మని పొందాలి అంటే, పరిశుద్ధాత్మ వాళ్ళు పొందుకోవాలి అంటే ఇక్కడ అపోస్తులు మాత్రమే చేతులుంచితే పరిశుద్ధాత్మ దిగుతుంది అనేది అప్పుడు ఆ కాలంలో జరుగుతున్నది. ఆ సందర్భంలో ఒక్కసారి మనం చదువుకుంటే 14వ వచనం చదవమ్మా. సమరయ వారు దేవుని వాక్యం అంగీకరించునని యెరూషలేములోని అపోస్తులు విని పేతురును యోహానును వారి యొద్దకు పంపిరి. అప్పుడు 17వ వచనం నుంచి చూస్తే, అప్పుడు పేతురును యోహానును వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి. అర్థముందో దేవుని బిడ్డలారా? అంటే అపోస్తులు చేతులుంచితే పరిశుద్ధాత్మను పొందుకోవడం అనేది అక్కడ జరుగుతున్నది. ఇది గారడి సీమోను చూస్తాడు. ఎందుకంటే అప్పటి వరకు గాడులు చేస్తున్నాడు, మోసం చేస్తున్నాడు, ప్రజల్ని భ్రమపరుస్తున్నాడు, సంపాదించుకుంటున్నాడు కదా మోసం చేసి. అలాంటి గారడి సీమోను ఈ వీళ్ళు చేతులుంచితే పరిశుద్ధాత్మ దిగడము చూచి ఆ యొక్క వరాన్ని, పరిశుద్ధాత్మ దిగే వరాన్ని ద్రవ్యమిచ్చి కొనాలనుకుంటాడు, డబ్బుతో కొనాలనుకుంటాడు. ఎవరు? గారడి సీమోను. బాప్తిసం తీసుకున్నాడు. కానీ మారు మనసు అనేది ఆయనకు తెలియదు. మారు మనసు లేకుండా తీసుకున్నాడు. కానీ ఒక భ్రమలో బతికిస్తున్నాడు. ఇదేదో బాగున్నది, ఎందుకంటే ఇప్పుడు దాకా నేను ప్రజల్ని మోసం చేశాను కదా, గాడిలు చేసి, ఇదేదో బాగుంది, వీళ్ళు చేతులుంచితే పరిశుద్ధాత్మ దేవుడు దిగుతున్నాడు, దీన్ని నేను పొందుకుంటే ఇంకా ఎక్కువ సంపాదించవచ్చు అనుకుని ద్రవ్యము పెట్టి వెండి తీసుకుని వచ్చి అపోస్తలుల దగ్గర పెట్టి, ఇది మీరు తీసుకుని నాకు ఆ వరాన్ని ఇవ్వండి అని అడుగుతున్నాడు. అదే సందర్భం చదవమ్మా. అపోస్తలులు చేతులుంచడం వలన పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడిన సీమోను చూచి వారి ఎదుట ద్రవ్యము పెట్టి, చూడండి, దేవుణ్ణి డబ్బుతో కొనలేం. అర్థమున్న దేవుడు కదా, దేవుణ్ణి డబ్బుతో కొనలేము. డబ్బిస్తే దేవుడు చూసి చూడనట్టు ఉండే దేవుణ్ణి కాదు మనం నమ్ముకున్నది. జీవముల దేవుని నమ్ముకున్న తర్వాత ఆ జీవముల దేవుడు ఏమి చెప్తున్నాడో మనకు తెలిసి ఉండాలి. అది ఎక్కడుంటుంది? మన చేతిలో ఉన్న పరిశుద్ధ గ్రంథములో ఉంటుంది, మనుషుల మాటల్లో ఉండదు. అది ఇక్కడ ఏమి రాశాడో అది మనం నమ్మాలి, దానికి లోబడాలి. ఇక్కడ ఏం జరుగుతుంది? ఎప్పుడైతే వాళ్ళు చేతులు పెడుతున్నారో, పరిశుద్ధాత్మ దిగుతున్నారో, వాడు ద్రవ్యము పెట్టి, నేను ఎవరి మీద చేతులుంచుట వాడు పరిశుద్ధాత్మను పొందునట్లు ఈ అధికారము నాకు ఇయ్యుడని అడిగాను.
అందుకు పేతురు అరే గారడి సీమోను, నువ్వేమనుకుంటున్నావు దేవుడంటే నువ్వేమనుకుంటున్నావు? డబ్బులు లొంగేవాడు అనుకుంటున్నావా దేవుణ్ణి? అదే గాలి సీమోను ఎప్పుడైతే ద్రవం పెట్టి అడిగినప్పుడు పేతురు గారు అంటున్న మాట చూడండి. అందుకు పేతురు నీవు ద్రవ్యమిచ్చి దేవుని వరము సంపాదించుననుకుంటున్నావు, నీ వెండి నీతో నశిస్తుంది. ఎందుకంటే మేము ఆ వెండి కోసం రాలే, సేవలోకి మన వాక్యం ప్రకటిస్తున్న అపోస్తులు ధనం కోసం రాలేదు కదా, ఆత్మల భారంతో వచ్చారు, ఆత్మల పనులకు నడిపించడానికి వచ్చారు. నువ్వేదో డబ్బు పెడితే మేము లొంగిపోలేం అనుకుంటున్నావా? మీ డబ్బు నీతోడు నశించిపోనుగాక, నీ వెండి నీతో నశించిపోనుగాక అన్న తర్వాత ఏమంటున్నారో చూడండి. నీ హృదయము దేవుని ఎదుట సరిగా లేదు. చూడండి, హృదయంలో ఇంతింత పాపం పెట్టుకొని, ఇంతింత అసూయ పెట్టుకొని, కుళ్ళు పెట్టుకొని, కోపాలు పెట్టుకొని, పగలు పెట్టుకొని దేవుని సన్నిధికి వస్తే మీ ప్రార్థన దేవుడు వినడు. ఎందుకంటే దేవుడు హృదయాలను చూసే దేవుడు, మన దేవుడు హృదయాలకు చూస్తాడు. హృదయంలో ఆయనకు చోటు ఉండాలి, నీ హృదయంలో వాక్యంగా ఆయన ఉండాలి. అందుకే దేవుని ఎదుట నీ హృదయము బాగాలేదు గాయడి సీమోను అంటున్నాడు పేతురు గారు. కనుక ఈ కార్యమందు నీకు ఎలాంటి పాలు పంపులు లేవు. బాగా వినండి. కాబట్టి మారు మనసు అంటే ఏంటో అక్కడ ఇప్పుడు మనకు కావలసిన వాక్యం వస్తుంది, డెఫినేషన్. మారు మనసు డెఫినేషన్ ఏందో అక్కడ వస్తుంది. కాబట్టి నీవు ఈ చెడుతనమును మానుకొని మారు మనసు నుండి, చూడండి, అంటే చెడుతనాన్ని మానుకొని దేవుని వైపు తిరగడమే మారు మనసు పొందడం. ఆయన చెడుతనములో ఉన్నాడు, డబ్బుతో ఏదైనా చేయాలనుకుంటున్నాడు. కానీ ఎప్పుడైతే పేతురు గారు ఆ మాట అన్నారో, నీ వెండి నీతో ఇప్పుడు నశిస్తుందన్నాడో అని ఏమంటున్నాడు? నీవు ఈ చెడుతనాన్ని మానుకొని మారు మనసు పొంది కాబట్టి మారు మనసు పొంది ప్రభువుని వేడుకొనుము. ప్రభువుని బతిలాడుకోయా. ఒకవేళ నీకు అవకాశం ఉంటుందేమో, ఎందుకంటే నువ్వు దేవుని యొక్క వరాన్ని డబ్బుతో కొనాలనుకున్నావు కదా. ఒక్కసారి నువ్వు చెడుతనాన్ని వదిలేసి మారు మనసు పొందు, అంటే దేవుని వైపు తిరుగు, దేవుణ్ణి వేడుకో. ఒకవేళ నీ హృదయాలోచన క్షమించవచ్చునేమో. చూడండి, దేవుని బిడ్డల మారు మనసు అంటే ఏమర్థమవుతుంది మనకి? చెడుతనాన్ని విడిచి దేవుని వైపు తిరగడమే మారు మనసు పొందడం. లోకాన్ని విడిచి, పాపాన్ని విడిచి, చెడు జీవితాన్ని విడిచి దేవుని వైపు తిరగడమే మారు మనసు పొందడం అనేది స్పష్టంగా మనకి బైబిల్ నేర్పిస్తున్నది. అందుకే దేవుని బిడ్డలారా, మారు మనస్సు అనగానే క్రొత్త మనస్సు, పాత మనసు వెళ్ళిపోవాలి మనలో నుంచి. ఆ పాప జీవిత మనసు వెళ్ళిపోవాలి. ఎప్పుడైతే మనము మారు మనసు పొందుతామో, ఎప్పుడైతే లోకాన్ని విడిచి, ఆ పాప జీవితాన్ని విడిచి, ఆ చెడుతనాన్ని విడిచి దేవుని వైపు తిరుగుతామో, యూటర్న్ తీసుకుంటామో, అప్పుడే అది మారు మనసు అని బైబిల్ చెబుతున్నది. అంటే నేను మారు మనసు పొందుతున్నాను, దేవుని వైపు తిరుగుతున్నాను, చెడుతనం వదిలేస్తున్నాను. ఎందుకంటే నాకు మంచి జీవితం కావాలి, నేను దేవుడిన లోకం వెళ్ళాలి, ఆ లోకం వెళ్ళి నేను దేవుని కోసం గొప్పగా బతకాలనుకుంటున్నాను. అలా బతకాలంటే నాకు ఒక యేసుప్రభు మాత్రమే కనబడుతున్నాడు. ఆయన నాకు పాపము లేకుండా కనబడుతున్నాడు, పాపము చేయనివాడు కనబడుతున్నాడు. ఆయన మాత్రమే నాకు పరలోకం ఇవ్వగలడని ఆయన వైపు తిరగడమే నీవు మారు మనసు పొందడం. అంటే లోకాన్ని విడిచిపెట్టి, చెడుతనాన్ని విడిచిపెట్టి, పాపాన్ని విడిచిపెట్టి, నీ చెడ్డ ఆలోచనలను విడిచిపెట్టి దేవుని వైపు తిరగడమే మారు మనసు పొందడం. దేవుని బిడ్డలారా, అంటే గారడి సీమను బాప్తిసం తీసుకున్నాడా? 11వ వచనం చదవండి. అదే అధ్యాయంలో అప్పుడు సీమోను కూడా నమ్మి బాప్తిజం పొంది, చూడండి, అంటే బాప్తిజం తీసుకున్నాడు కానీ మారు మనసు లేదు, రిపెంటెన్స్ లేదు, పశ్చాత్తాప హృదయం లేదు, ఆ పాపాన్ని విడిచిపెట్టే మనసు లేదు ఆయనకి. కానీ దేనికోసం తీసుకున్నాడట? సంపాదన కోసం,
అంటే ఇదేదో బాగుంది, ఫిలిప్పు గారు పరిచయం బాగున్నది అని ఫిలిప్పుని వెంబడించకుండా తిరుగుతున్నాడు. ఆయన బాప్తిసం తీసుకుని ఫిలిప్పు వెంబడి తిరుగుతూ ఉన్నాడు. అంటే స్వస్థతలు అద్భుతాలు జరుగుతున్నాయి కదా, ఇదేదో బాగుంది, ఇప్పుడు వరకు నేను అబద్ధాలు చెప్పి నమ్మించాను, ఇది నిజంగా కనబడుతుందని తిరుగుతున్నాడు. కానీ మారు మనసు లేదు. ఈరోజు సంఘాల్లో ఎక్కువ మంది మారు మనసు లేకుండానే సంఘాలకు వస్తున్నారు, ఆరాధనలో పాల్గొంటున్నారు. కానీ దేవుని బిడ్డలారా, మనకు కావలసినదేంటి? మారు మనసు. ఈ పాత జీవితము మనకొద్దు. క్రొత్త జీవితము యేసుక్రీస్తు మాత్రం ఇవ్వగలడు. ఆ జీవితం మనము కోరుకుంటున్నప్పుడు మనము చెడుతనను విసర్జించి దేవుని వైపు తిరగాలి. దీన్నే బైబిల్ మారు మనస్సు అంటున్నది. అందుకే ఇప్పుడు మరలా మనం మొదట చదువుకున్న మాట, పౌలు గారు చెప్తున్న మాట, 2 కొరింథీ పత్రిక 7వ అధ్యాయము 10వ వచనం చదువుకుంటే, 2 కొరింథీ పత్రిక 7వ అధ్యాయము 10వ వచనం ముందుగా చదువుకున్న మాట, దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును కలుగజేయును. ఇది ఒక దుఃఖం. ఇక రెండవ దుఃఖము, ఈ మారు మనసు దుఃఖమును పుట్టింపదు, అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలగజేయును. ఈ వాక్యము 2 దుఃఖాల గురించి పౌలు గారు మాట్లాడుతూ ఉన్నారు. వాస్తవానికి ఈ లోక సంబంధమైన దుఃఖం అంటే ఏంటి అంటే, లోకములో నీకు ఏదో లేదని, నీకు ఉద్యోగం లేదనో, నీకు వ్యాపారం సరిగా నడవడం లేదనో, లేదా నీకు పంట మంచిగా పండడం లేదనో, నువ్వేదో నష్టపోతున్నావని దుఃఖపడతాం కదా, అవునా కదా? ఇది ఏదో లేదు, ఏదో కావాలి, ఏదో లేదని దుఃఖపడతావు కదా, ఆ దుఃఖము నిన్ను మరణం వైపు నడిపిస్తుందంటుంది వాక్యం. అంటే క్రైస్తవులుగా, క్రీస్తుని నమ్మే వాడిగా చర్చికి వస్తున్న మనలో లోక సంబంధమైన దుఃఖం ఉండకూడదని వాక్యం చెప్తున్నది. ఎందుకంటే అది మరణానికి తీసుకుపోతుందట. నిన్ను ఎవరో ఏదో అన్నారనో, నీకేదో లేదని, నీకేదో కలిసి రావడం లేదని, ఇలా ఏదేదో అనుకుంటూ, ఏదేదో ఊహించుకుంటూ వీటన్నిటి కోసం నువ్వు దుఃఖపడుతున్నావంటే అది ఏ దుఃఖమని? లోక సంబంధమైన దుఃఖం. ఆ లోక సంబంధమైన దుఃఖము నిన్ను మరణం వైపు నడిపిస్తుందంటుంది వాక్యం. ఆలోచించండి దేవుడు. అందుకే ఈ భూమి మీద మనం బతుకుతున్నప్పుడు మనకిచ్చిన దేవుడిచ్చిన ఆయుష్కాలం 60-80 సంవత్సరాల జీవితంలో మనకి ఏది ఉన్నా లేకపోయినా లేదు అని మనం దుఃఖపడి మరణానికి వెళ్ళొద్దని చెప్తున్నాడు దేవుడు. ఎందుకంటే ఏది జరిగితే జరగని అన్నట్టుగా ఉండాలి. ఏది జరిగితే జరగని, అలాంటి నమ్మకము, అలాంటి విశ్వాసం ఎప్పుడు వస్తుందండి? నిజంగా మనం మారు మనసు పొంది దేవుని నమ్ముకున్నప్పుడే అంత ధైర్యంగా ఉండగలం. లేదు అంటే ఎవరో ఎప్పుడో ఏదో అన్నారని అన్న మాటని గుర్తు చేసుకుంటూ కుమిలిపోతూ ఆరోగ్యాన్ని చెడుగొట్టుకుంటూ మానసికంగా ఇబ్బంది పడుతూ ఇవన్నీ కూడా ఆఖరికి ఏమవుతాయండి? మరణానికి తీసుకుని వెళితే. ఒక రైతు పంట పండించినప్పుడు ఆ పంట రాలేదని మరి దిగులు పెట్టుకుని చాలా మంది ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళని కూడా మనం లోకంలో చూస్తున్నాం కదా, అవునా కదా? అంటే దేవుడు ఏం క్లియర్గా చెప్తున్నాడంటే, లోక సంబంధమైన దుఃఖం విషయంలో ఏదో కావాలని, ఏదో రావడం లేదని వీటి విషయంలో మీరు దుఃఖపడొద్దు. అలా దుఃఖపడితే ఆ దుఃఖము మిమ్మల్ని మరణం వైపు నడిపిస్తున్నది. అందుకే దేవుని బిడ్డలారా, మనం చెప్పుకుంటాం కదా, మీరెవరంటే మేము ప్రభువుని నమ్ముకున్నామండి, మేము క్రిస్టియన్స్ అని, మేము చర్చికి వెళ్తామని మాట్లాడుతూ ఉంటాం కదా. మరి అలా మాట్లాడుతున్న మనలో ఉండవలసినది ఎలాంటి దుఃఖము? దైవ చిత్తానుసారమైన దుఃఖం. అర్థమున్న దేవుని బిడ్డలారా, దైవ చిత్తానుసారమైన దుఃఖం మాత్రమే ఉండాలి. ఆ దుఃఖము మనల్ని రక్షణార్థమైన మారు మనస్సును కలుగజేయును. చూడండి, దేవుడు ఒక్క వాక్యముతో గంట సేపు మాట్లాడొచ్చండి. ఒకే వాక్యాన్ని పట్టుకొని గంట సేపు వాక్యం చెప్పొచ్చు. అదే వాక్యాన్ని పట్టుకొని, ఎందుకంటే బైబిల్ అంత గొప్పది, దేవుని మాటలు అంత గొప్పవి, ఒక్కొక్క మాటలో ఎంతో అర్థం ఉంటుంది. కానీ బాగా ఆలోచించండి, ఈరోజు మరి ఎవరైతే బాప్తిసానికి సిద్ధపడుతున్నారో వాళ్ళలో రావలసినది ఏంటి అంటే, దైవ చిత్త
చిత్తానుసారమైన దుఃఖం. అంటే ఇప్పుడు వరకు నేను ఈ పాప లోకంలో రోత లోకంలో ఈ లోకాన్ని నమ్ముకుని నేను ఈ పాపాన్ని నమ్ముకుని నేను పాపిగా జీవించాను కదా, ఇది నాకు వద్దు, ఈ పాపలోకము నాకు వద్దు, ఈ పాప జీవితం నాకు వద్దు, ఈ మూర్ఖుల మధ్య నేను బతికే కంటే నేను మంచి జీవితం నాకు కావాలి, నేను దేవుడున్న పరలోకం వెళ్ళాలి అని దేవుని వైపు తిరిగి పశ్చాత్తాప హృదయముతో ఆ చేసిన పాపాన్ని గుర్తు చేసుకుంటూ ఆ పశ్చాత్తాపముతో ఆ పాపాన్ని క్షమించమని దేవుణ్ణి అడగడమే దైవ చిత్తానుసారమైన దుఃఖం. దేవుని బిడ్డలారా, ఎందుకంటే ఈ 10వ వచనము ఏదైతే రాస్తున్నాడో పౌలు గారు, బైబిల్ ఎలాగుంటుందంటే ఒక వాక్యం మనం చదువుతున్నప్పుడు ఆ వాక్యానికి ఒక బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. ఆ వాక్యాన్ని అలాగే పట్టుకుని అలాగే చదువుకుంటూ పోతాం అందరం నరకానికి. అందుకే ఈ వాక్యానికి ఉన్న బ్యాక్గ్రౌండ్ ఏంటి? పౌలు గారు ఈ 2 దుఃఖాలు మీకు ఎందుకు మాట్లాడుతూ ఉన్నారంటే, పౌలు గారు 2 పత్రికలు రాశారు. ఒకటో కొరింథీ పత్రిక, 2వ కొరింథీ పత్రిక. ఈ 2వ కొరింథీ పత్రికలు ఈ మాట ఎందుకంటున్నారంటే, మొదటి కొరింథీ పత్రికలో పౌలు గారు చాలా కఠినంగా రాస్తాడు. చాలా కఠినంగా హెచ్చరిక మాటలు మొదటి పత్రికలో రాస్తాడు. ఆ పత్రికలో ఎందుకు అంత కఠినంగా రాస్తారంటే, ఆ మొదటి పత్రిక రాసే సమయానికి కొరింథీలో ఉన్న వాళ్ళు ఎలా ఉన్నారనేది ఒకసారి చూద్దాం. 1వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 1-2 వచనాలు చూస్తే, 1వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 1-2 వచనం జాగ్రత్తగా చదివితే, ఆ సంఘములో, కొరింథీ సంఘములో మీలో జారత్వం ఉన్నదని వదంతి కలదు. సంగమా, కొరింథీ సంగమా, మీలో ఏమున్నది? జారత్వం ఉన్నని వదంతి కలదు. మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడట. అంటే ఏంటిది? అమ్మ చనిపోయింది, తండ్రి ఇంకొక అమ్మని చేసుకున్నాడు, ఈ పుట్టిన ఆమెతో తప్పు చేశాడట. అదే చెప్తున్నాడు అక్కడ. మీలో జారత్వం ఉన్నదని వదంతి కలదు, మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడట. అట్టి జారత్వము అన్ని జనులలోనైనను జరగదు. చూడండి, మొదటి పత్రికలో చాలా కఠినంగా మాట్లాడుతున్నాడు. ఎందుకు కఠినంగా మాట్లాడుతున్నాడు అంటే, సేవకుడు ఎందుకు కఠినంగా మాట్లాడతారంటే, సంఘం మారాలి, సంఘంలో మార్పు రావాలి, సంఘం దేవుని వైపు చూడాలి, పాపాన్ని విడిచిపెట్టాలి, సంఘము మోసపోవద్దని సేవకుడు కఠినంగా మాట్లాడతాడు తప్ప విశ్వాసుల మీద కోపంతో కాదు. దేవుని బిడ్డలారా, అదే పౌలు గారు ఈ మాట అంటున్నాడు. ఈ మాట, ఇలాంటి మాటలు రాసినప్పుడు, ఇప్పుడు మనం చదువుకున్న 2వ కొరింథీ పత్రికకు వస్తే, ఇక్కడ మనం చదువుకున్న ఈ 10వ వచనానికి ముందు ఈ 8-9 వచనాలు చదివితే, మొదటి పత్రికలో ఎలాంటి మాటలు ఆయన రాశాడో, వాళ్ళు ఎలా మరి ఎంత కష్టపడ్డారో, ఎంత నొచ్చుకున్నారో అనేది ఆయన రాస్తున్నాడు. చదవం 8-9. నేను వ్రాసిన పత్రిక వలన అంటే కొరింథీ సంఘాన్ని మొదటి పత్రిక రాశాడు కదా, వాళ్ళకు దుఃఖం కలిగిందట ఆ పత్రిక చదువుకొని. రాసింది ఈయననే కదా, ఎంత కఠినంగా రాసినకు తెలుసు కదా. అదే అంటున్నాడు, నేను రాసిన పత్రిక వలన మిమ్మల్ని దుఃఖ పెట్టినందున విచారపడను. నాకేం విచారం లేదు. ఎందుకు? నేను అంత కఠినంగా ఎందుకు రాశానంటే, ఆ భయంకరమైన పాపాన్ని విడిచి దేవుళ్ళకు రావాలని. నేను రాసిన పత్రిక వలన మిమ్మల్ని దుఃఖ పెట్టినందున విచారపడను. ఆ పత్రిక మిమ్మల్ని స్వల్పకాలం మట్టుకే దుఃఖ పెట్టనని తెలుసుకొని ఉన్న. కొంతసేపు, ఇప్పుడు నేను ఇంత ఖచ్చితంగా మాట్లాడుతున్నప్పుడు కొంతమందికి మీలో నొచ్చుకుంటుంది, హృదయం నొచ్చుకుంటుంది. అయినా పర్వాలేదు, ఎందుకంటే నా మాటలు, దేవుని మాటలు నచ్చని వాళ్ళు చాలా మంది ఉన్నారు లోకంలో. నేను బైబిల్ నుంచి చెప్పే వాళ్ళు నచ్చని వాళ్ళు చాలా మంది ఉన్నారు. అయినా నేను పట్టించుకోను. ఎందుకంటే మనిషి మారడం ముఖ్యం, మనిషి పరలోకం వెళ్ళడం ముఖ్యం. మనుషులని మెచ్చే బోధ నేను చేయలేనండి. ఎందుకంటే దేవుడు ఖచ్చితంగా
సంఘానికి చెప్పమన్న బోధని సేవకుడు చేయాలి. కట్టుకథలు, కల్పనా కథలు, పిచ్చి కథలు, దానివల్ల మనిషి మానడు. అర్థమన్నది ఏంటి? అలాంటి కట్టుకథలు బైబిల్లో లేవు. అది మనుషులు రాసుకున్న కట్టుకథలు. బైబిల్లో కథలు ఉండవు. ఇక్కడ ఏమంటున్నాడు? నేను వ్రాసిన పత్రిక వలన మిమ్మును దుఃఖపెట్టినందున విచారపడను, నాకు విచారం ఒకవేళ కలిగినను ఆ పత్రిక మిమ్మల్ని స్వల్పకాలం మట్టికి దుఃఖపెట్టితనని తెలుసుకొని ఉన్నాను. కొంచెం సేపు మీరు నొచ్చుకుంటారు. ఎందుకంటే మీరు తప్పులో ఉన్నప్పుడు ఆ తప్పును ఎత్తి చూపిస్తే ఖచ్చితంగా మీకు దుఃఖం కలుగుతుంది. అవునా కదా? దుఃఖం కలుగుతుంది. అంటే సేవకుడు అనేవాడు సంఘస్థులను తప్పు ఎత్తి చూపి సరిదిద్దాలండి. లేకపోతే అలాంటి వాడు మరి నిజంగా ఆ సంఘాన్ని నరకానికి తీసుకుపోతాడు. మరి అవునా కదా? ఇక్కడ అదే అంటున్నాడు పౌలు భక్తుడు అంటున్నాడు, కొంచెం సేపు మీకు దుఃఖం కలిగినందుకు నాకు మిమ్మల్ని స్వల్పకాలం మట్టుకి దుఃఖపెట్టినని తెలుసుకుని ఉన్నాను. మీరు దుఃఖపడితురని సంతోషించడం లేదు. కానీ సేవకుడు ఖచ్చితంగా మాట్లాడినప్పుడు అదేదో సంఘస్థులు బాధపడితే మాకేంటి సంతోషం? సేవకులకి ఏంటి సంతోషం అంటే? మాకేమొస్తుంది? ఆలోచించండి. సేవకునికి ఏం రాదు కదా. సేవకుడికి సంఘానికి వస్తున్న ప్రతి ఒక్క విశ్వాస యొక్క బలాలు బలహీనతలు తెలుస్తాయి, తెలిసి ఉండాలి. ఇక సేవకుడు బలహీనుడైపోతే ఆ సంఘమంతా పోయినట్టేగా. అర్థముందండి? సేవకుడే తప్పిదానిలో ఉంటే సంఘమంతా కూడా గుంతలో పడిపోతుంది. అందుకే కాపరి గుడ్డివాడైతే గొర్రెలన్నీ గుంతలో పడతాయని ప్రభువారు చెప్పిన మాట. గుంతలో అంటే ఇక భూమి మీద గుంత కాదు, నరకమని. భూమి గుంత గురించి కాదని అంటే కాపరనేవాడు ఖచ్చితంగా చెప్పగలగాలి. అదే పౌలు భక్తుడు ఇక్కడ నేర్పిస్తున్నాడు. మీరు కొంచెం సేపు దుఃఖపడుతున్నని నాకేం సంతోషం కలగలేదు. మీరు దుఃఖపడుతున్నని సంతోషించడం లేదు, కానీ మీరు దుఃఖపడి మారు మనస్సు పొందితురని ఇప్పుడు సంతోషించుచున్నాను. ఎప్పుడు సేవనికి సంతోషం? విశ్వాసులు మారినప్పుడు, ఆ పాప జీవితాన్ని వదిలిపెట్టినప్పుడు సేవకు సంతోషం. అర్థమున్న దేవుడు గారు, సేవకుడు ఎప్పుడు సంతోషపడతాడంటే తన దగ్గరికి వస్తున్న విశ్వాసులు ఎంతమంది అయినా వాళ్ళు మారితే సేవకుని సంతోషం. ఈ సందర్భం, ఇది బ్యాక్గ్రౌండ్. ఇది అంటే మొదటి పత్రికలో ఉన్న బ్యాక్గ్రౌండ్ బేస్ చేసుకుని ఇక్కడ చెబుతూ ఇప్పుడు అంటున్నమాట. ఏలైనగా ఏ విషయంలోనైనను మా వలన మీకు నష్టము పొందకుండుటకై దైవ చిత్తానుసారముగా దుఃఖపడితే. మీరు పడ్డ దుఃఖం దైవ చిత్తానుసార దుఃఖం. ఎందుకంటే నేను రాసిన ఆ పత్రిక ఒకడు తన తండ్రి భార్యని ముంచుకున్నాడని ఆ భయంకరమైన దాన్ని ఎత్తి చూపించినప్పుడు చాలా మంది నొచ్చుకోవచ్చు, కానీ దాన్ని వదిలిపెట్టారు. తప్పు తెలుసుకున్నారు. వాళ్ళు కొంతకాలానికి తప్పు తెలుసుకుని బతుకు మార్చుకున్నారు కాబట్టి, వాళ్ళు మారారు కాబట్టి ఆ దుఃఖాన్ని ఏమంటున్నాడు? దైవ చిత్తానుసారమైన దుఃఖం. ఏలైనగా ఏ విషయంలోనైనా మా వలన సేవకుల వల్ల సంఘానికి ఏం నష్టం అండి? నా వలన మీకేం నష్టం? ఒక సేవకులు మీకు ఏం నష్టం కలుగుతుంది? ఆలోచించండి. ఏమి నష్టం కలుగుదండి? ఎప్పుడు కూడా సేవకుడు సంఘం గురించి వాళ్ళు బాగుపడాలని, వాళ్ళు బాగుండాలని, వాళ్ళ ఆరోగ్యాల కోసం, వాళ్ళ ఆత్మీయ జీవితాల కోసం, వాళ్ళ పనులకు వెళ్ళాలని నిజమైన సేవకుడు ప్రార్థన చేస్తూ ఉంటాడు. అర్థముందండి? పౌలు లాంటి సేవకుడు. అందుకే సేవకుని వలన సంఘానికి ఎలాంటి నష్టం ఉండదు. అదే చెప్తున్నాడు ఇక్కడ. ఏలైనగా ఏ విషయంలోనైనను మా వలన మీరు నష్టం పొందకుండుటకై దైవ చిత్తానుసారముగా దుఃఖపడితిరి. ఇదే చెప్పుకుంటూ ఇప్పుడు అంటున్నాడు దైవ చిత్తానుసారమైన దుఃఖము. అంటే మీ తప్పు ఎత్తి చూపించాం, మీ దుఃఖం కలిగింది కదా, అది మీకే మంచిది, మీ ఆత్మ జీవితానికి మంచిది, అది రక్షణార్థమైన మారు మనసు కలగజేస్తుంది అంటున్నాడు. అర్థమున్న దేవుడులారా, దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసు కలగజేయును. ఈ మారు మనస్సు దుఃఖమును పుట్టింపదు. నిజంగా దేవుని వాక్యాన్ని స్వీకరించే మనసు నీకుంటే, దేవుడు సేవకుడు నేను వాక్యంలో నుంచి గద్దించినప్పుడు ఆ తప్పును దిద్దుకునే మనసు నీకుంటే నీకు దుఃఖం పుట్టించదు. తప్పు తెలుసుకొని ఆ తప్పును విడిచి యేసు వైపు తిరుగుతావు. అది మారు మనసు దేవుని బిడ్డలు. అందుకే క్రైస్తవ జీవితంలో మారు మనసు లేకపోతే పరలోకం ఉండదండి. ఎందుకంటే బాప్తిజం యొక్క
ప్రధాన ఉద్దేశము, బాప్తిజం యొక్క మెయిన్ ఇంటెన్షన్ కూడా మనిషి మారి పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామములో బాప్తిజం పొందుని అని మనం చదువుకున్నాం పేతురు గారు చెప్పినప్పుడు. అంతకుముందు దేవుడు అర్థం లేకుండా మునిగి అర్థం లేకుండా ఏదో చిన్నగా ఉన్నప్పుడు ఏదో నీకు తెలియకుండా మీ తల్లిదండ్రులు ఎత్తుకుని పోతే ఏదో నీకు చిలకరించి ఇచ్చారని ఇవన్నీ బైబిల్లో ఎక్కడ చెప్పబడలేదు. అసలు అది బాప్తిజమే కాదు, అది బాప్తిజం. నీకేం తెలుసు? నీకు పాపం అంటే తెలియదు కదా. నువ్వు చిన్నగా ఉన్నప్పుడు, నువ్వు పసిగుడ్డుగా ఉన్నప్పుడు నీకు పాప పుణ్యాలు తెలియదు, పాపం అంటే ఏందో తెలియదు. అప్పుడు నీ తల్లిదండ్రులు ఎత్తుకుపోయి నీకు బాప్తిజం ఇస్తే అది ఎక్కడుంది బైబిల్లో? అందుకే అలాంటి బాప్తిజం చెల్లదు. ఖచ్చితంగా వాక్యానుసారమైన బాప్తిజం ఏంది అంటే బైబిల్ చెప్పిన విధంగా మారు మనసు పొంది బాప్తిజం తీసుకోవాలి. మారు మనసు పొందడం అంటే పాపాన్ని విడిచిపెట్టి, లోకాన్ని విడిచిపెట్టి యూటర్న్ తీసుకోవడం. అంటే దేవుని వైపు తిరగడం. ఇక నాకు దేవుడే. ఇక నిన్ను కదిలిస్తే దేవుని మాటలే మాట్లాడుతూ ఉంటావు, నిన్ను కదిలిస్తే దేవుని గురించి ఆలోచిస్తూ ఉంటావు, నిన్ను కదిలిస్తే దేవుని గురించి నీ కాళ్ళు నడుస్తూ ఉంటాయి. అదండి మారు మనసు. మారు మనసు అంటే ఇది దేవుని బిడ్డలారా. అందుకే బైబిల్లో ఖచ్చితంగా రాయబడిన మాటలు మనం చూస్తున్నాం. ఇప్పుడు దైవ చిత్తానుసారమైన దుఃఖం పొందిన వాళ్ళని ఒక ఇద్దరిని చూద్దాం. దైవ చిత్తాను దుఃఖము పొందారు వాళ్ళు. ఎందుకంటే బైబిల్ చెప్పింది కదా, దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసు కలగజేయను అన్నాడు కదా ఇక్కడ పౌలు గారు. ఆ దైవ చిత్తానుసార దుఃఖము వల్ల ఎలా మార్చిందనేది ఒకసారి అదే బైబిల్లోకి వెళ్ళి చూస్తే లూకా సువార్తలో యేసుక్రీస్తు ప్రభు వారిని ఒక పరిసేయుడు, సీమోన్ అనే ఒక పరిసేయుడు భోజనానికి పిలుస్తారండి. యేసు ప్రభువాన్ని భోజనానికి పిలుస్తాడు. ఆ సందర్భంలో ఒక స్త్రీ వస్తుంది అక్కడికి. ఆ స్త్రీ పేరు అక్కడ రాయబడలేదు, కానీ ఆ స్త్రీ జీవితాన్ని, ఆమె క్యారెక్టర్ రాయబడి ఉన్నది అక్కడ. ఆమె క్యారెక్టర్ ఒకసారి చూద్దాం. లూకా సువార్త 7వ అధ్యాయంలో, లూకా సువార్త 7వ అధ్యాయం 37 నుంచి చదివితే దేవుని బిడ్డలారా, లూకా సువార్త 7వ అధ్యాయము 37. ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ ఏంటంటే ఆమె గురించి ఏం రాయబడి ఉన్నది? ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ అంటే ఆమె క్యారెక్టర్ రాయబడ్డ తప్ప ఆమె పేరు అంటే ఆ ఊర్లో పాపాత్మురాలైన స్త్రీ అంటే అర్థం ఏంటి? భయంకరమైన పాపాలు చేస్తూ బతుకుతున్నది. అక్కడ ఏ పాపం అనేది మనకు రాయబడలేదు, కానీ అది వ్యభిచారం కావచ్చు, ఇంకేమైనా కావచ్చు, ఎన్నో పాపాలు చేసుకుంటూ బతుకుతూ ఉన్నదంట ఈ స్త్రీ. అదే రాస్తున్నాడు అక్కడ. ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిశీలింట భోజనంలో కూర్చున్నానని తెలుసుకుని ఒక బుడ్డిలో అత్తరు తీసుకుని యేసు ప్రభు వెనుకడ నిలబడ్డదట. ఆ బుడ్డిలో అత్తరు తీసుకొని వచ్చి వెనుక తట్టు యేసు ప్రభు పాదముల యొద్ద నిలవబడి ఏడ్చుచు. అర్థముందా దేవుని బిడ్డలారా? దైవ చిత్తానుసార దుఃఖం. నువ్వేదో నాకేమో పాపము లేదు, నేనేం పాపం చేసిన అనుకుంటున్నావా? బైబిల్ పెట్టుకొని మాట్లాడితే మొత్తం పాపాలు కనబడతాయి మనకి. ఎందుకంటే పాపికి పరలోకంలో స్థానం లేదు. పాపం అంటే ఏంటి? ఆజ్ఞ అతిక్రమమే పాపము. ఏంటి ఆజ్ఞ? వాక్యమే ఆజ్ఞ. వాక్యము దేవుడు ఏది వద్దన్నాడో అది నువ్వు చేస్తున్నావంటే అది నీకు పాపం. పాపికి పరలోకంలో స్థానం లేదు. ఇంకేం కావాలి నీకు? దీనికి ఏమైనా రాకెట్ సైన్స్ కావాలా? నీకు ఇంకేం కావాలి? ఎలా చెప్తే అర్థమవుతుంది నీకు? ఆలోచించండి. క్లియర్ కదా? ఆజ్ఞ అతిక్రమం పాపము. ఏంటి ఆజ్ఞ? దేవుడు వద్దని చెప్పింది మనం చెయ్యొద్దు, చేయమన్నది చేయాలి. అదే కదా ఆజ్ఞ. ఆలోచించండి. అంటే బాప్తిజం మనం బతికినప్పుడు, మనము బాప్తిజం తీసుకునే సమయానికి మనం ఏమైనా మంచి వాళ్ళమండి? మనము కొంతమంది మనలో బాప్తిజం తీసుకునే వాళ్ళగా ఉన్నాము. అప్పుడు ఏమైనా మనమేమన్నా మంచి వాళ్ళమా? కాదు కదా. తీసుకున్న తర్వాత మంచి వాళ్ళగా ఉండడం లేదు. ఇక తీసుకుని ఎలా ఉండొచ్చు మనం? అవునా కదా? అందుకే ఇక్కడ చెప్తున్న మాట, ఈ స్త్రీ అట పాపాత్మురాలైన ఒక స్త్రీ ప్రభు పాదం మీద నిలబడి అత్తరు బుడ్డ తీసుకొని ఏడ్చుచు. ఇది రావాలి, ఇది ఈ దుఃఖం రావాలి.
దేని విషయంలో ఏడవాలి మనం అంటే మనం చేసిన పాపం విషయంలో మాత్రమే ఏడవాలి. బైబిల్ చెప్తున్నమాట. ఇక లోక సంబంధంగా దేని గురించి ఏదో లేదని రాదని ఏడవకూడదు. మనలో ఏడుపు ఎప్పుడు రావాలంటే మనం చేసిన పాపం కోసమే ఏడుపు రావాలి. అదే చెప్తున్నాడు అక్కడ. ఆమెలో ఏడుపు కనబడుతుందట. చదమ్మా. ఏడ్చుచు కన్నీళ్లతో యేసు ప్రభు పాదములు తడపడం అంటే ఆలోచించండి. ప్రభువారి పాదాలు తడుస్తున్నాయంటే అవి ఎంతగా ఏడ్చుండ్రు శాస్త్రి, అవునా కదండి? అవి ఎంతగా ఏడిస్తే పాదాలు తడుస్తున్నాయి ఆలోచించండి. ఏడ్చుతూ ప్రభువారి పాదములు తడిపి తమ తల వెంట్రుకలతో తుడిచి యేసు ప్రభు పాదములను ముద్దు పెట్టుకుని అత్తరు ప్రభు పాదములకు పూసిందంట. స్త్రీ బాగా ఆలోచించండి. ముందుగా చెప్పబడిన మాట, ఆ ఊరిలో పాపాత్మురాలైన స్త్రీ అని రాయబడి ఉంది. అలాంటి స్త్రీ ప్రభు దగ్గరికి వచ్చి, పరిశుద్ధులైన ప్రభు దగ్గరికి వచ్చి అత్తరు తీసుకుని వచ్చి ఆ పాదముల మీద పడి కన్నీటితో పాదాలు తడుస్తున్నప్పుడు అత్తరు పూసి వెంట్రుకలు తుడుస్తుంది. అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు మంచి వాళ్ళు కాదు. వాళ్ళు ఏమనుకుంటున్నారు అంటే, ఒకవేళ ఈయన ప్రవక్త అయితే, ఈయన దేవుని కుమారుడు అయితే ఈయనెవరో ఈయనకు తెలిసిపోతుంది అనుకుంటున్నారు వాళ్ళు. ఉన్నది ఎవరండి అక్కడ? లోకరక్షకుడు ఉన్నాడు అక్కడ. వాళ్ళు అనుకుంటున్నారు. చూడండి, ఆయన పిలిచిన పరిసైన సీమోను అది చూచి, ఈయన ఒకవేళ ప్రవక్త అయిన ఎడల తన్ను ముట్టుకున్న ఈ స్త్రీ ఎంత పాపాత్మురాలో ఆయనకి తెలిసి ఉంటది అన్నాడు. అప్పుడు తెలుసా తెలియదా ప్రభుకి? హృదయాన్ని ఎదిగిన దేవుడు ఆయన. నీ హృదయములో తలంపు పుట్టక ముందు ఆయన తెలిసిపోతుంది. అందుకే దేవుని నుంచి మనం తప్పించుకోలేమండి. చాలా జాగ్రత్తగా ఉండాలి దేవుని దగ్గర. మనం ఆనందంలో ఏది పడితే అది ప్రామిసులు చేయదు దేవుని దగ్గర. ఆనందంలో ఏది పడుతుంది మనం మాట్లాడదు దేవుని దగ్గర. ఎందుకంటే దేవుడు ప్రతి మాట లెక్కలకు తీసుకుంటాడు. ప్రతి మాటను నోట్ చేసుకునే దేవుడు, మనం నమ్ముకున్న దేవుడు. ఎప్పుడైతే ఆయన మనసులో అనుకుంటున్నాడో ఆ సీమోను ఎరిగి ఉండును, ఇది పాపాత్మురాలని తనలో తాను అనుకుంటున్నాడట. అందుకు యేసు, సీమోను నీతో ఒక మాట చెప్పాలని చెబుతున్న మాట ఏంటి అంటే 40 నుంచి చదవమ్మా. 44 నుంచి చదువు. ఆ స్త్రీ వైపు తిరిగి సీమోను గురించి చెప్తూ ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో చెప్తున్నాడు. సీమోను ఏమనుకున్నా? మనసులో అనుకున్నాడు, ఈయన ప్రవక్త అయితే ఇంత పాపాత్మను ఆయన ముట్టుకుంటే ఏమనడం లేదేంటి అనుకుంటున్నాడు ఆయన. స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్లా, నేను ఈ స్త్రీని చూస్తున్నావు కదా సీమోను, నేను నీ ఇంటికి వచ్చినప్పుడు నువ్వు నా పాదాలకు నిలువలేదయ్యా, కానీ ఈమె తన కన్నీటితో నా పాదములు కడుగుచున్నది. కడిగి తల వెంట్రుకలతో తుడుస్తున్నది. నీవు నన్ను ముద్దు పెట్టుకున్నప్పుడు సీమోను, కానీ నేను లోపలికి వచ్చినప్పుడు నుండి ఈమె నా పాదములు ముద్దు పెట్టుకుంటూనే ఉన్నది, మానలేదు. నీవు నూనెతో నా తల అంటలేదు, కానీ ఈమె నా పాదములకు అత్తరు పూసాను. ఆమె విస్తారముగా ప్రేమించెను గనుక ఆమె యొక్క విస్తారమైన పాపములు క్షమించబడినవని నీతో చెప్పుచున్నాను. అంటే మనము చేసిన పాపము క్షమించబడాలి అంటే మనలో రావాల్సింది దైవ చిత్తానికి దుఃఖం. అంటే చేసిన పాపానికి మనలో దుఃఖం కలగాలి, అప్పుడే క్షమించబడితే. అందుకే మనలో క్రైస్తవుల్లో చర్చిలకు వెళుతున్న వాళ్ళు ఉండవలసినది కేవలం దైవ చిత్తానుసారమైన దుఃఖమే. మొదటగా ఆమె గురించి ఏం రాయబడి ఉన్నది? పాపాత్మురాలైన స్త్రీ. ఇప్పుడు లాస్ట్గా చదువుకున్నమాట
పాపాలు క్షమించబడ్డాయి. అంటే మన పాపాలు క్షమించబడాలి అంటే మనలో ఆ దుఃఖం, ఆ చేసిన తప్పుకి పాపానికి దుఃఖం వచ్చి దేవుని వైపు తిరిగి మారు మనసు పొందితే మన పాపాలు క్షమించబడతాయని ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు వాక్యం ద్వారా. దేవుని బిడ్డలారా, ఇంకొక ఆయన గురించి కూడా మనం చూద్దాం. లూకాసు వార్త, అదే లూకాసు వార్త 18వ అధ్యాయము. లూకాసు వార్త 18వ అధ్యాయము. ఇక్కడ మనకు బాగా తెలుసు, ఇద్దరు దేవాలయానికి వెళ్తారండి. ఇద్దరు దేవాలయానికి వెళ్తారు. ఇద్దరు ఎందుకు వెళ్తారు దేవాలయానికి? ప్రార్థన చేయడానికి వెళ్తారు. అందులో ఒకడు పరిసయుడు, ఒకడు సుంకరి. మనకు తెలుసు, పరిసయుడు ప్రార్థన గప్పాలు కొడుతూ ఉన్నాడు. పగలపాలు నేను నీకోసం అది చేశాను, ఇది చేశాను, ఉపవాసాలు ఉంటున్నాను. ఇవన్నీ దేవుని లేదా అండి? దేవుని తెలుసా లేదా? మనం దేవుని కోసం ఏం చేస్తున్నామో అన్ని ఆయనకు తెలుసు. కానీ ఈ పరిసయుడి ప్రార్థన ఎలాగుందంటే, నేను నీకోసము నేను దశభాగాలు ఇస్తాను, వారానికి 3 రోజులు ఉపవాసం ఉంటాను, నేను ఈ పక్కన ఉన్నాడు కదా ఈయన ఎవరు? సుంకరి. ఈయనలాగా నేను మాట్లాడుతూ ఉన్నాడు. చిన్న ఒకసారి చూద్దాం. లూకాసు వార్త 18వ అధ్యాయంలో 10వ వచనం. ప్రార్థన చేయడానికి ఇద్దరు మనుషులు దేవాలయానికి వెళ్ళి వాళ్ళలో ఒకడు పరిసయుడు, ఒకరు సుంకరి. అయితే పరిసయుడు నిలబడి ఈయన ప్రార్థన చూడండి, మీరు కూడా కన్ఫ్యూజ్ అయిపోతారు. ఈ ప్రార్థన ఈయన నిజంగా భక్తులుగా కనిపిస్తారో చూడండి, అలాంటి వాళ్ళ మీరు ఉన్నారేమో చూసుకోండి. ఇక్కడ పరిసయుడు నిలబడి, దేవా నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులైన ఇతర మనుషుల వాళ్ళను కాక, ఈ పక్కన ఉన్నాడు కదా సుంకరి, ఈయనలా కూడా కాక ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. అబ్బా, ఎంత మంచి భక్తులు అనుకుంటాం మనం. వారములకు 2 మార్లు వారం 2 మార్లు ఉపవాసం ఉంటాడట. ఉపవాసం చేయొచ్చు, నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నాను. తనలో ప్రార్థన చేసుకుంటున్నాడు. అయితే సుంకరి ప్రార్థన వినండి. ఇక్కడ సుంకరి ప్రార్థన ఎలాగుందో చూడండి. అయితే సుంకరి దూరముగా నిలువబడి ఆకాశం వైపు కనులెత్తుటకు ధైర్యము చాలక, ఎవరున్నాడు ఆకాశం వైపు? దేవుడున్నాడు కదా. తండ్రి, నీ వైపు చూసి అర్హత కూడా నాకు లేదు తండ్రి. ఇదండి పశ్చాత్తాపం, దైవ చిత్తానికి దుఃఖం. ఇది ఇలాంటి దుఃఖం కలగాలి మనలో. గొప్పలు మాట్లాడొద్దు మనం, ఎందుకంటే అన్ని దేవునికి తెలుసు. ఏమంటున్నాడు? అయితే సుంకరి దూరంగా నిలబడి ఆకాశం వైపు కనులెత్తుటకు ధైర్యము చాలక రొమ్ము కొట్టుకుంటున్నాడు. మగవాడు రొమ్ము కొట్టుకోవడం అంటే ఎలాగుంటుందో ఆలోచించండి. రొమ్ము ఎప్పుడు కొట్టుకుంటారండి? రొమ్ము ఎప్పుడు కొట్టుకుంటారు? ఒక స్త్రీ భర్త చనిపోయినప్పుడు మాత్రమే, లేదా కొడుకో కూతురు చనిపోయినప్పుడు రొమ్ము కొట్టుకుంటుంది. అవునా కదా? రొమ్ము కొట్టుకుని ఏడవడం అంటే ఇక అందరూ రొమ్ము కొట్టుకోరు. రొమ్ము కొట్టుకుంటుందంటే ఆ భర్త చనిపోయినా, లేదా భార్య చనిపోయినా, లేదా పిల్లలు చనిపోయినా రొమ్ము కొట్టుకుంటారు. రొమ్ము కొట్టుకుంటున్నది ఇక్కడ ఎవరు అంటే మగవాడు, సుంకరి. అందుకే స్త్రీ అనుకోవద్దు, మగవాళ్ళు కఠినంగా ఉంటారండి, వీళ్ళకి కన్ను రామండి అనుకోవద్దు. వాళ్ళకు కూడా దుఃఖం ఉంటుంది, కానీ స్త్రీలలాగా బయట పడరు. కానీ వాళ్ళు కూడా దుఃఖంతో ఉంటారు. అందరికి దుఃఖం కలుగుతుంది, కానీ స్త్రీలాగా వాళ్ళు ఏడవరు, అంతే తేడా. అందుకే ఇక్కడ చూడండి, రొమ్ము కొట్టుకొనుచు దేవా పాపినైన నన్ను కరుణించుమని పలికెను. ఆయన ప్రార్థన ఎలాగున్నది, ఈయన ప్రార్థన ఎలాగున్నది? పలికెను. అతనికంటే ఇమ్మీడియట్ గా జడ్జిమెంట్ చూడండి. ప్రభువాడు ఇమ్మీడియట్ గా చెప్పేస్తాడు. ఇద్దరు వచ్చారు ప్రార్థనకి, ఇద్దరు ప్రార్థన చేస్తున్నారు. ఆయన చేసిన అన్ని గొప్పలు చెప్పుకున్నాడు. ఈయన మాత్రం ఏమంటున్నాడు? నేను పాపిని, నన్ను క్షమించు అన్నాడు. ఇమ్మీడియట్ గా ప్రభువారు చెప్పేస్తున్నాడు, అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళడని మీతో చెప్పుచున్నాను. అంటే మనలో కావలసినది ఏంటి? దైవ చిత్తానుసారమైన దుఃఖం. చర్చిలో ఏదైనా ఇస్తే, అనౌన్స్మెంట్ చేస్తే తప్ప ఒప్పుకోరు కొంతమంది. వాళ్ళు ఏదైనా చర్చికి చేస్తే ఖచ్చితంగా అనౌన్స్మెంట్ చేయాలి. ఇక ఈయనలాగానే ఎలా పరిశీలన అందరికి చూపించుకోవాలి. నువ్వు అందరికి చూపించుకునే విధంగా ఉండదు దేవునికి చేసేది. రహస్యముగా నీ కుడి చేత్తో చేసేది ఎడమ చేత్తు కూడా తెలియని విధంగా చేయమన్నాడు దేవుడు. ఎందుకంటే దేవుడి మాటలు అండి, ఇవి దేవుని మాటలు కదా. ఇమ్మీడియట్ గా ప్రభువారు తేల్చేశారు. ఏమని?
సుంకరి నీతిమంతుడు, ఆయన నీతిమంతుడు కాదు. ఎందుకు అలా జరిగింది? దైవ చిత్తానుసారమైన దుఃఖం. అంటే నేను పాపిని తండ్రి, ఏ అర్హత నాకు లేదు, ఆకాశం వైపు చూసే అర్హత నాకు లేదన్నాడు. నీతిమంతుడుగా తీర్చబడ్డాడు. అదేవిధంగా ఇంకొక భక్తుని గురించి మనం ఆలోచిస్తే, అది మత్తయి సువార్త మనకు బాగా తెలుసు. మనము చాలాసార్లు మాట్లాడుతూ ఉంటాము. పేతురు గారు 3 సార్లు బొంకారండి, 3 సార్లు ప్రభువు నేను ఎరగనని మాట్లాడుతూ ఉంటాం. అది ద్రోహమే, ఖచ్చితంగా అది ద్రోహమే. అలా అనకూడదు. కానీ ముందే చెప్పిస్తాడు యేసు ప్రభు. ఆయన ప్రతిదానికి తొందరగా ఎగురులాడుతూ ఉంటాడు పేతురు గారి యొక్క స్వభావం. అలాంటప్పుడు ప్రభువారు చెప్తా ఉంటాడు, యెరూషలేముకి నేను యెరూషలేము తీసుకెళ్తారు, నన్ను చంపుతారు, కొడతారు, నేను తిరిగి లేస్తే ఇవన్నీ చెప్తే ప్రభువా తిరిగి జరగకుండా ఉండును కాక అంటాడు. ప్రభువా చావన చస్తగా నిన్ను వదిలిపెట్టనని మాట్లాడుతూ ఉంటాడు. ఆ సందర్భంలో ప్రభువారు చెప్పింది ఏమని, పేతురు నువ్వు ఇంతగా మాట్లాడుతున్నావు కదా, నన్ను పట్టుకున్నప్పుడు నన్ను ఎరగలని 3 సార్లు నువ్వు బొంకుతావయ్యా అని చెప్పడం జరిగింది. అలా అది ద్రోహమే ఖచ్చితంగా. కానీ ఒక్కసారి మనం చూద్దాం మత్తయి సువార్త 26వ అధ్యాయం 75వ వచనం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 75వ వచనం. కనుక కోడి కుయ్యక మునుపు నీవు నన్ను ఎరుగనని ముమ్మారు చెప్పెదవని యేసు తనతో చెప్పిన మాట పేతురు జ్ఞాపకము తెచ్చుకొని వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చెను. ద్రోహమే చేశాడు, కానీ పేతురులో ఏమొచ్చింది? దుఃఖం వచ్చింది. దైవ చిత్తానుసారమైన దుఃఖం వచ్చింది. కాబట్టి అలా ద్రోహము చేసినా కానీ పేతురు క్షమించబడ్డాడు. తర్వాత ఎంత గొప్ప సేవకుడో పేతురు గారు మనకు బాగా తెలుసు. మరి ప్రభు కోసం ప్రాణం పెట్టడానికి సిద్ధపడిపోయాడు పేతురు గారు. అంత గొప్పగా సేవ చేసినట్టుగా మనము పేతురు గారి యొక్క పరిచర్య అంతా కూడా మనం అపోస్తల కార్యాల్లో చూస్తూ ఉంటాం. అంటే ఏమొచ్చింది ఆయనలో? తప్పు తెలుసుకున్నాడు, దేవుని వైపు తిరిగాడు. అవునా కదా? తప్పు తెలుసుకున్నాడు, దేవుని వైపు తిరిగాడు, క్షమించబడ్డాడు. కానీ ఇంకొక ఆయన కూడా ఉన్నాడు, ఆయన కూడా తప్పు తెలుసుకున్నాడు. మరి ఆయనకి ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. అదే మత్తయి సువార్త 27వ అధ్యాయంలో, మత్తయి సువార్త 27వ అధ్యాయము 3 నుంచి 5 వరకు చదువుకుంటే మనకు బాగా తెలుసు. యేసు ప్రభువాన్ని పట్టించిన ఇస్కరియోతు యూద, ఈయన 30 వెండి నాణాలకు ఆశపడి లోకరక్షకుణ్ణి పట్టించడానికి సిద్ధపడిపోయింది. మహాద్రోహం కదా, ద్రోహం ఇది కదా. ఇక్కడ చూడండి, అప్పుడు ఆయనను అప్పగించిన యూద ఆయన శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపపడి, ఈయనలో ఇస్కరియోతు యూదాలో కూడా ఏమొచ్చింది? పశ్చాత్తాపం వచ్చింది. పశ్చాత్తాపపడి ఆ 30 వెండి నాణ్యములు ప్రధాన యాజకుల యొద్దకు పెద్దల యొద్దకు మరలా తెచ్చి ఆయన అంటున్న మాట చూడండి, నేను నిరపరాధి రక్తమును అప్పగించి పాపము చేసి తిని. తెలుసుకున్నాడు. పశ్చాత్తాపం వచ్చిందా? వచ్చింది. చూడండి, అంటే యేసు ప్రభు పరిశుద్ధులను తెలుసుకున్నాడు, నిరపరాధి అని తెలుసుకున్నాడు. మీ డబ్బులు నాకు వద్దు, మీ తీసుకొని మా ప్రభువు మాకు ఇచ్చిందన్నట్టుగా వాళ్ళ దగ్గరకు వచ్చేసాడు. అప్పుడు ఏం జరిగింది? నేను నిరపరాధి రక్తం అప్పగించి పాపము చేసి తినని చెప్పాను. వారు దానితో మాకేంటయ్యా, డీల్ అయిపోయింది, డీల్ క్లోజ్, దాంతో మాకేంటి, నీవే చూసుకొని చెప్పగా అతడు ఆ వెండి నాణెము దేవాలయంలో పారవేసి పోయి ఊరి పెట్టుకోనేను. చూడండి, ఈయన చేసిన తప్పు ఎలాగున్నది? పశ్చాత్తాపపడి ప్రభు వైపు తిరగవలసినది పోయి ఏం చేశాడు? ఉరి పెట్టుకున్నాడు కాబట్టి పరలోకాన్ని మిస్ అయిపోయాడు. ఇదే ద్రోహము పేతురు గారు కూడా చేశారు. ఆయన చేసేది కూడా ద్రోహమే, కానీ పశ్చాత్తాపపడి దేవుని వైపు తిరిగాడు. ఈయన పశ్చాత్తాపడ్డాడు, కానీ దేవుని వైపు తిరగకుండా పోయి ఉరి పెట్టుకున్నాడు. చూడండి, బాగా ఆలోచించండి. బాగా అంటే మనకు కావలసినది దైవ చిత్తానుసారమైన దుఃఖం. ఆ స్త్రీలో వచ్చిందేంటి? ఆ పాపాత్మల స్త్రీలో వచ్చిందేంటి?
దైవ చిత్తానుసారమైన దుఃఖం. ఆ దుఃఖం ఆమెకి ఏమి కలిగించింది? రక్షణార్థమైన మారు మనసు. యేసుప్రభు మాటలు విన్నది, ఈయనే లోకరక్షకుడు, ఈయనే నన్ను క్షమించగలడు, ఈయన నాకు పరలోకం ఇయ్యగలడని నమ్మింది. ఆమె మారు మనసు పొంది రక్షణ పొందింది కదా దేవుని బిడ్డలారా. పేతురు గారు కూడా తప్పు చేశాడు, ద్రోహం చేశాడు, కానీ ఆయన కూడా తప్పు తెలుసుకున్నాడు, ప్రభు వైపు తిరిగాడు. కానీ ఇస్కరియోతు యూద ద్రోహం చేశాడు, ఆయన ప్రభువు తిరగకుండా ఏం చేశాడు? ఉరిపెట్టుకున్నాడు. అందుకే దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఒక 4 పాయింట్లు ముఖ్యంగా బాప్తిసం తీసుకున్న వారి గురించి. ఇప్పుడు మనకు తెలుసు, బాప్తిసం తీసుకోవడం ద్వారా రక్షణ పొందుకుంటామనేది మనకు క్లారిటీ ఉన్నది కదా. రక్షణ పొందడం అంటే మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము బాప్తిసం తీసుకోవడం అనేది ఖచ్చితంగా మీ ఇద్దరికి చెప్పబడ్డది. ఎన్నోసార్లు మీరు విన్నారు, అందరూ విన్నారు. అయితే రక్షణ పొందడానికి 4 స్టెప్పులు ఉన్నాయి, 4 మెట్లు. రక్షణకు 4 మెట్లు. మొదటి మెట్టు ఏంటి అనేది చూద్దాం. రోమపత్రిక 10వ అధ్యాయం, కొంచెం సమయం పడుతుంది. రోమపత్రిక 10వ అధ్యాయం 9వ వచనం. ఇది మొదటి మెట్టు, రక్షణ పొందుటకు మొదటి మెట్టిది. రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 9వ వచనం. అదేమనగా ఇగో యేసు ప్రభువు రాజు అని నీ నోటితో ఒప్పుకొని, ఎవరు? బాప్తిసం తీసుకోవడానికి సిద్ధపడిన వాళ్ళు యేసుక్రీస్తు ప్రభువని, రక్షకుడని, రాజుని నోటితో ఒప్పుకొని, ఇంకా ఏమి నమ్మాలి? దేవుడు యేసు ప్రభుని మృతుల నుండి లేపాడని నమ్మాలి. అలా నమ్మితే నువ్వు రక్షణ పొందుతావు. ఇది మొదటి మెట్టు. అర్థమవుతుంది కదా? ఈ వాగ్దానాన్ని నేను అక్కడ చేపిస్తాను. మీ నోటితో అవన్నీ మీరు ప్రమాణం చేయాలి దేవుని ఎదుట. ఇక్కడ మొదటి మెట్టు ఏంటట? యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని, దేవుడు మృతుల నుండి ఆయనను లేపనని నీ హృదయమందున విశ్వసించిన ఎడల నీవు రక్షణ పొందుదువు. ఇది రక్షణ పొందడానికి మొదటి మెట్టు. ఇంకొకటండి, రక్షణ అంటున్నాడు కదా. ఏంటి రక్షణ అంటే? రక్షకుడికి రక్షకుడు ఎవరికి అవసరం అండి? ఇప్పుడు రక్షకుడు ఉంటారు కదా, రక్షకుడు ఎవరికి అవసరము? ప్రమాదం ఉన్న వాళ్ళకి కదా. ఏం ప్రమాదమున? పాపం అనే ప్రమాదము, లోకమనే ప్రమాదము ఉన్నారు కాబట్టి రక్షణ అవసరం. కాబట్టి మొదటి మెట్టుగా నీ నోటితో ఒప్పుకొని హృదయంలో విశ్వసిస్తే రక్షణ పొందుతావు. రెండవది 13వ వచనం, రెండవ మెట్టు 13. ఎందుకనగా ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయవాడెవడు వాడు రక్షింపబడును. రెండవ మెట్టిది. ఇక మూడో మెట్టు మార్కు సువార్త 16. మూడవ మెట్టు మార్కు సువార్త 16వ అధ్యాయము 16వ వచనం. చూడండి, నమ్మి బాప్తిసం పొందువాడు ఏమని నమ్మాలి? సువార్త నమ్మాలి. యేసుక్రీస్తు నీ కోసం ప్రాణం పెట్టాడు, రక్తం చిందించాడు, నీకు ఆ రక్తం నీ పాపను కడగవేస్తుందని నీకు ఆ సువార్తని నమ్మి ఆయన మృతులను లేపిన విధంగా నువ్వు లేస్తావని నమ్మాలి. సువార్త అంటే అదే కండి. సువార్త అంటే యేసుక్రీస్తు మరణ సమాధి పునరుత్థానం సువార్త కదా. ఆ మరణం ఎందుకు? మనల్ని రక్షించడానికి, మనల్ని బ్రతికించడానికి ప్రభువారు మరణించారు కదా. అందుకే ఏమంటున్నాడు మార్కు గారు 16:16లో, ఇక్కడ ప్రభువారు అన్నమాట మార్కు గారు రాస్తున్నాడు, కానీ ప్రభువారు లేచిన తర్వాత చెప్తున్నమాట. పునరుత్థానం యేసుక్రీస్తు మాట్లాడుతున్నమాట. ఏమని? నమ్మి బాప్తిసం పొందిన వారు రక్షింపబడుదురు, కానీ నమ్మని వానికి శిక్ష విధింపబడును. ఇది క్లియర్ కదా. నమ్మితే రక్షణ, నమ్మకపోతే శిక్ష. అంతే కదండి. ప్రభువుని అక్కడే చెప్పేశారు కదా, నువ్వు నమ్మితే రక్షణ, నమ్మకపోతే శిక్ష. ఇది మూడవ మెట్టు, రక్షణ పొందడానికి మూడవ మెట్టు. ఇక చివరి మెట్టు మత్తయి సువార్త 24వ అధ్యాయము 13వ వచనం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 13వ వచనములో రక్షణకు ఆఖరి మెట్టు, 4వ మెట్టు ఏంటి అంటే అంతము వరకు సహించిన వాడే రక్షింపబడును. అంటే
నువ్వు రక్షణ పొంది మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము నువ్వు బాప్సం తీసుకొని నీ పాపాలు కడిగి వేసుకుని పరిశుద్ధుడిగా పరిశుద్ధురాలుగా మారి సంఘములకు వచ్చిన తర్వాత మళ్ళీ ఈ పాపలోకములో నువ్వు మరి పాపము చేయకుండా పాపం జోలికి పోకుండా నువ్వు బ్రతుకుతున్నప్పుడు నీకు ఎన్నో శ్రమలు కష్టాలు బాధలు వచ్చినా కానీ వాటన్నిటిని సహించాలి. ఎప్పటిదాకా? అంతము వరకంటే. లోకాంతం అనుకోండి డైరెక్ట్గా. అంతము వరకంటే అది లోకాంతము కావచ్చు లేదా మనంతం కావచ్చు. లోకాంతం దాకా మనం ఉంటామని రాసిచ్చారండి. లోకాంతం వరకు మనం ఉంటామని ఎవరైనా మరి డాక్యుమెంటెడ్గా రాసి ఇవ్వలేదు కదా. మనము ఎప్పుడైనా పోవచ్చు కదా. మన పోకడ వచ్చినా ప్రభువు రాకడ వచ్చినా అప్పుడు వరకు మనము సహిస్తూ ఉండాలి. అప్పుడు అసలైన రక్షణ అప్పుడు. అర్థమవుతుంది దేవుని ద్వారా. ఇప్పుడు అంతము వరకు సహించిన వాడు ఎవరో వాడే రక్షింపబడు. క్లియర్గా మాట్లాడుతుంది. అంతం వరకు సహించాలి. ఎందుకంటే క్రైస్తవులుగా మనం ఉన్నప్పుడు, క్రీస్తుని మనం వెంబడిస్తున్నప్పుడు, ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులు బాల్యం మనం చూస్తున్నాం కదా. ఇలాంటి ఎన్ని వచ్చినా లేదా మన జీవితంలో ఎన్ని శ్రమలు కష్టాలు బాధలు నిందలు ఏది వచ్చినా వాటన్నిటిని కూడా సహించుకుంటూ మన భక్తి జీవితాన్ని కాపాడుకోవాలి. భక్తిని కాపాడుకోవాలి. అర్థముంది దేవుని బిడ్డలారా. అలా భక్తిని నువ్వు కాపాడుకోవాలంటే నువ్వు ఎల్లప్పుడూ బైబిల్ చదువుతూ ఉండాలి, వాక్యం వింటూ ఉండాలి, ప్రార్థనలు గడుపుతూ ఉండాలి, సంఘానికి వస్తూ ఉండాలి, సంఘ ఆరాధనలు పాల్గొంటూ ఉండాలి. ఎందుకంటే ఎన్నోసార్లు మనం పాపం చేస్తున్నా కానీ ఇప్పటికి కూడా మన ప్రభువు మనల్ని క్షమించుకుంటూ వస్తున్నాడు కదా దేవుని బిడ్డలారా. అలా క్షమిస్తున్న ప్రభువు చెప్తున్నాడు ఏమనంటే నువ్వు అంతవరకు సహిస్తేనే నీకు అసలైన రక్షణ. అప్పుడు ఆ రక్షణ కోసం, అంటే అంతం వరకు పొందే రక్షణ కోసం మనము సిద్ధపడి ఉండాలి. ఇట్టి మాటలన్నీ కూడా ఈ ఒక్క మాట కూడా వృధాపోకుండా విన్న మీ అందరి హృదయాలలో చెప్పిన నా హృదయంలో దేవుడు సమృద్ధిగా ఫలింపజేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, మీ యొక్క పరిశుద్ధమైన ఘనమైన నామమును బట్టి స్తోత్రాలు వందనాలు నాయనా. గొప్ప దేవుడు నాయనా, గొప్ప మాటలు ఇది నాయనా. ఈరోజు బాప్సానికి సిద్ధపడిన బిడ్డలతో ముఖ్యంగా మందరితో మాట్లాడిన విధానం బట్టి స్తోత్రాలు వందనాలు. ఇప్పటి వరకు నా ద్వారా మాట్లాడిన ప్రతి మాట విన్నందరి హృదయాలలో ఫలింపచేయండి తండ్రి. మేమంతా కూడా కేవలం వాక్యము చదివి విని వదిలిపెట్టి మమ్మల్ని మేము మోసపరుచుకోకుండా విన్న మాటల ప్రకారంగా జీవించే ధన్యత దయచేయమని సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లిస్తూ మా ప్రభువును మా రక్షకుడును మీ ప్రియ కుమారుడు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలు. మే గాడ్ బ్లెస్ యు ఆల్.